స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఈ రోజు మనం ఒకసారి ఆలోచిస్తే 78 సంవత్సరాలు దగ్గర గడుపుకొని తొందరలోనే 100 సంవత్సరాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశ భక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదొక సందర్భం. ఈ సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు, ప్రాణ త్యాగాలు చేశారు, ఆస్తుల త్యాగం చేశారు, జీవితాలను త్యాగం చేశారు. అందరి ఆలోచన ఒకటే, స్వతంత్ర భారతదేశం మా హక్కు, వేరే వాళ్లు పరిపాలించడానికి వీలు లేదు, మేము పరిపాలించుకుంటామనే ఉద్దేశంతోనే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. హర్ ఘర్ తిరంగా ద్వారా కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం. హర్ ఘర్ తిరంగా అంటే కేవలం ఇంటిపైన జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, ఇది దేశభక్తిని పెంచే ఒక సంకల్పం. ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి, నేషన్ ఫస్ట్, తర్వాతనే ఏదైనా. ఆ దేశభక్తి మనలో రాగలిగితే మన దేశాన్ని కంటే మించిన దేశం ప్రపంచంలో ఏది ఉండదని మరొకసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను.